ప్రతి పార్టీలో కూడా పార్టీ అధికారం చేజిక్కించుకున్న తర్వాత మారుతున్నటువంటి పరిణామాలుగానే చూడొచ్చు. కానీ ఈసారి కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది కోర్టు తీర్పులు ఇవన్నీ కూడా. సో ఎలా ఉండబోతుందో చూద్దాం. నెక్స్ట్ ముందు మనం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి శివలాల్ గారితో స్టార్ట్ చేద్దాం. శివలాల్ గారు చెప్పండి, అంటే పూర్తిగా పార్టీ ఫిరాయింపులు అనేది ఒక చెంప పెట్టు లాంటిదని కూడా ఇటువైపు కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని పూర్తిగా విమర్శించారు. వినే ఉంటారు మీరు, అసలు మీరేమంటారు? ముందుగా అమ్మా న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లోని వారికి నమస్కారం. ఒకటి ఏమంటే, వాళ్ళు ఏదైతే చేసిండ్రో 10 సంవత్సరాల క్రితం దాని గురించి చెంపపెట్టులాగా లేదా అంటే ఇప్పుడు ప్రస్తుతం గతంలో హైకోర్టు కానీ ఎన్నోసార్లు మొట్టకాయలేసింది కేసీఆర్ కానీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వంకి అలా గ్యాంగ్కి. ప్రతిసారి వాళ్ళు చేసిన తప్పిదాలకి ఎప్పుడు పడితే అప్పుడు మొట్టకాయలు వేసింది. ఆ మొట్టకాయలు వేసినప్పుడు వాళ్ళకి చెంపపెట్టులాగా అనిపించలేదు. ఈరోజు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ 8 నెలల కాలంలోనే వాళ్ళకు హైకోర్టు నిర్ణయం కానీ, ప్రజల నిర్ణయం కానీ, లేకపోతే ప్రజల మీద సానుభూతి కానీ, లేకపోతే రైతుల మీద కానీ, లేకపోతే వరదల మీద కానీ, ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్తగా గుర్తొస్తున్నాయి వీళ్ళకి. అటు కేసీఆర్ అనుకోండి, కేటీఆర్ అనుకోండి, లేకపోతే వాళ్ళ టీంలో ఇంకెవరో హరీష్ రావు ఇంకెవరైనా సరే, మొత్తానికి వీళ్ళందరికీ ఇప్పుడు ప్రస్తుతం గుర్తొస్తుంది వాళ్ళకి. ఏమని, హైకోర్టు అంటే రెస్పెక్ట్ ఇవ్వాలా, లేకపోతే జనాలు అంటే రెస్పెక్ట్ ఇవ్వాలా, లేకపోతే వరదలు వచ్చినప్పుడు కానీ. ఇప్పుడు ఇదే కేసీఆర్ మొత్తానికి 2014లో ఆయన అధికారం చేపట్టినప్పుడు మొత్తానికి చిన్నపాటి వర్షం వస్తే పడవలు వేసుకొని పోవాల్సి వస్తుంది అని చెప్పి వ్యాఖ్యానించిన కేసీఆర్కి మొత్తానికి దిగిపోయినాక కూడా ఇంకా కూడా అది గుర్తొస్తలేదు. ఇప్పుడు గుర్తొస్తుంది. అంటే ప్రజలు ఫామ్ హౌస్కి పరిమితం చేసిన తర్వాత అప్పుడు ప్రజల మీద సోయి వస్తుంది, లేకపోతే రైతుల మీద సోయి వస్తుంది, లేకపోతే ఇంకా ఆలోచించాలంటే అభివృద్ధి మీద. మీ పార్టీకి సంబంధించి పొన్నం ప్రభాకర్ లాంటి వారు కూడా స్వాగతించారు. అంటే హైకోర్టు తీర్పు అవుతుంది, మేము దాన్ని స్వాగతిస్తున్నాం. ఇటువైపు కడియం శ్రీహరి కూడా వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్తో నేను పోరాటం చేస్తాను, సో కోర్టుల పరంగా హైకోర్టు చట్టపరంగా ముందుకు వెళ్తానని కూడా చెప్పారు. అంటే రాజశేఖర్ గారు, నేను ఏమంటున్నానంటే, అంటే ఇప్పుడు గుర్తొచ్చేది గతంలో మొత్తానికి కొత్త రాష్ట్రము, 29వ రాష్ట్రము, కొత్త రాష్ట్రము తెలంగాణ అనేది ఒక కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు నువ్వు కొత్త ఒరవడి తీసుకొచ్చి నీకు ఒక సెపరేట్ మార్క్ వేసి మొత్తానికి ప్రభుత్వం ఇట్లుండాలా, పాలన ఇట్లుండాలా అని చెప్పి నీకు సూచన సలహాలు ఎంతోమంది ఇచ్చారు. దాంట్లో నేను కూడా ఒకరిని. ఎన్నిసార్లు మీ సీఎం పేషీకి వచ్చి ఇవ్వడం జరిగింది, ఇది జరిగింది, గతంలో కాంగ్రెస్ పార్టీ చేయలేదైనా మీరు చేయండి అని చెప్పి కూడా మేము ఓపెన్గా చెప్పడం జరిగింది. ఈరోజు ఏదైతే హైకోర్టు ఇచ్చిన దానికి మేము ఎక్కడ కూడా లేదు ఇది తప్పిదము అనడానికి ఏం లేదు. చలో అది మంచి పరిణామమే. ఏదైతే జరిగిందో పార్టీ ఫిరాయింపుల చట్టం మొట్టమొదటిసారి రాజీవ్ గాంధీ గారే తీసుకురావడం జరిగింది. కానీ ఆ చట్టాన్ని అవన్నీ కూడా తుంగలో తొక్కి మన దగ్గర ఎట్లుందంటే మొత్తానికి స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ఆ సిగరెట్ డబ్బు మీద రాసుంటుంది, కానీ తాగే వాళ్ళు ఇంకెక్కువనే తాగుతుంటారు. ఆ పరిస్థితే ఇక్కడ కూడా పార్టీ ఫిరాయింపుల దగ్గర కూడా ఇదే చేయడం జరుగుతుంది. కానీ మనం మట్టుకు ఈ చట్టాన్ని ఇంకా కూడా గట్టిగా బలంగా చేసి హైకోర్టు ఇంకా కొంచెం ఇంకా సీరియస్ చేయడంలో కూడా తప్పేం లేదు, చేస్తే మంచిది.